మిల్లెట్ జావా ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే ఇక్కడ జీనీ బ్రాండ్ నుంచి మిల్లెట్ మిక్స్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులోనే 250 ml వాటర్ తీసుకోండి. 250 ml వాటర్కి 1½ స్పూన్ మిల్లెట్ మిక్స్ పడుతుంది. ఈ 1½ స్పూన్ మిల్లెట్ మిక్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి, లంప్స్ ఏం లేకుండా. మీరు ఇలా కలుపుకుంటా స్టవ్ ఆన్ చేసేస్తే మీకైతే ఉండలు కట్టేస్తుంది. పౌడర్ బాగా కలిసిన తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ ఆర్ బెల్లం వేసుకోండి. స్వీట్గా కావాలంటే కొద్దిగా బెల్లం వేసుకోండి, లేకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇంకేం లేదండి ఇక్కడ ప్రాసెస్. మీకు ఉండలు కట్టకుండా దీన్ని స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. మీరు తిప్పకుండా అలానే పెట్టేస్తే మాత్రం ఉండలు కట్టేస్తుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇలానే చేయండి. మీకు కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్కి ముందన్నా లేకపోతే బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇదన్నా తీసుకోవచ్చు. మీరు ఇది ఒక గ్లాస్ తీసుకుంటేనే మీకు ఫుల్ అయిపోతుంది. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ తినాల్సిన అవసరం కూడా ఉండదు. దీన్ని ఇలా వాటర్తోనే కాదండి, పాలతో కూడా చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ నేను ఇంకోసారి ఎప్పుడన్నా చూపిస్తాను. ఇదైతే ఇలా ఉడుకుతూ పొంగుతూ ఉంటుంది, మీరు కలుపుకుంటూ ఉండండి. ఇది ఉడకడం స్టార్ట్ అయ్యాక ఒక 2-3 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. మీకు మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది. మీరు ఇంకా గట్టిగా చేసుకుంటే అప్పుడు మీరు ఇలా తాగలేరు, స్పూన్తో తినాలి. ఇది కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఇంకొంచెం చల్లారినాక ఇంకొంచెం గట్టి పడుతుంది. సార్ మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి కూడా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.